హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రెసిపీ అండి. పండగలకి ఫంక్షన్లకి వాళ్ళకి ఇది స్పెషల్ రెసిపీ అండి. వాళ్ళు ఎలా చేస్తారో నేను అలా చేసి చూపెడతానండి మీకు. ముందుగా 1/2 కప్పు బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యమైనా పర్లేదు, ఇంట్లో వాడే బియ్యమైనా పర్లేదండి, ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం, కాజు, కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక గిన్నెలో తీసుకోండి. అదే గిన్నెలో 2 కప్పుల పాలు వేసుకోవాలండి, చిక్కటి పాలు. ఏ కప్పుతో అయితే పాలు వేసుకున్నా అదే కప్పుతోనే 1 కప్పు నీళ్లు కూడా వేసుకోండి. పాలు ఒకసారి పొంగిన తర్వాత మనం కడిగి పెట్టిన బియ్యాన్ని కూడా వేసుకోండి. మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మంటని లో టు మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. చూడండి, అన్నం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. అదే కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని కూడా తురిమి వేసుకోండి. బెల్లం కరిగేలా మనం కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, బెల్లం చక్కగా కరిగింది. మనం 2-3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. అంతేనండి. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చాలా ఈజీగా స్వీట్ చేసుకొని తినొచ్చు. అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రెసిపీ సింపుల్ రెసిపీ అండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.